ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఎత్తిపోతల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన జలం జీవకోటికి జీవనాధారం అందరికీ తెలిసినది. పోలవరానికి పొగ పెట్టినాడు, అమరావతికి అగ్గి పెట్టినాడు. మా కడప జిల్లాకు సంబంధించి గండికోట ప్రాజెక్టులో ఏమాత్రము డబ్బు ఇవ్వకుండా ఆయనకు ఒక అలవాటు, మీ బిడ్డను క్షమించండి అని 27 టీఎంసీ నీళ్లు స్టాక్ పెట్టి ఇంతవరకు డబ్బు ఇవ్వకుండా సతాయించినాడు. అంటే ఆయనకు ఏమాత్రము ఏ సబ్జెక్టు పైన అవగాహన లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి ఉంది సార్, తనివి తీరని వ్యక్తి. అంటే సచ్చిన శవానికి కూడా డబ్బు కావాలా, పదవి కావాలా. ఈ యొక్క ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ సర్వనాశనానికి కారణం. ఇది ఎక్కువ టైం అనుకుని 1 నిమిషం అడిగినా 1 నిమిషం అయింది. నమస్కారం. సత్యప్రభ గారు. ధన్యవాదాలు. ప్రతిపాడు నియోజకవర్గం అధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో 4 ప్రధాన జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష. ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, పంపా రిజర్వాయర్ అధ్యక్ష. 4 జలాశయాలు ఉన్న నియోజకవర్గ రైతాంగానికి పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. 24 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ఈ ఏలేరు జలాశయం వైజాగ్ పారిశ్రామిక అవసరాలు నీటిని అందించడానికి, త్రాగునీరుకి నిర్మించడం జరిగింది అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలోని రైతాంగానికి ఇది పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది, ఏలూరు నదులను అనుసంధానం చేశారు అధ్యక్ష. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయానికి గోదావరి జలాలను అందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు